సో యశ్వంత్, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఎలా బిల్డ్ చేసుకోవాలి? ఇన్ఫ్యాక్ట్ ఆ మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ గురించి నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో తప్పకుండా నేను తెలుసుకోదలుచుకున్నాను, అండ్ ఇన్ఫ్యాక్ట్ స్పెషల్లీ మా వ్యూవర్స్ కోసం కూడా. షూర్. సో ముందుగా మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ బిల్డ్ చేసుకోవాలనే థాట్ ఎందుకు వస్తుందంటే, ప్రతి ఒక్కరికి మనీ కావాలి. సో మనీ లేకుండా ఏది లేదు. సో ఇది మనం నమ్మాల్సింది. సో మీకు మనీ కావాలి అని అనుకున్న ప్రతి ఒక్కరికి ఈ అంటే నేను చెప్పే ఆన్సర్ అనేది యూజ్ అవుతుంది. సో నేను ఒకటి నమ్ముతాను, మన ప్యాషన్ కానీ మన ఇంట్రెస్ట్ కానీ ఏదైనా కూడా దాన్ని ఎలా మానిటైజ్ చేసుకోవాలో తెలియకపోతే కొన్ని ఇయర్స్కి ఆ ప్యాషన్ అనేది ఇంట్రెస్ట్గా ఉండదు, తగ్గిపోతుంది. సో ఏదైనా కూడా, సో మీకు డిజైనింగ్ అనేది ఇంట్రెస్ట్, మీరు బాగా బొమ్మలు వేస్తారు, బాగా డ్రాయింగ్ స్కిల్స్ ఉంది, ఒక 2 years 3 years మీరు నార్మల్గానే వేశారు మీ ఇష్టంగానే, దాని నుంచి ఏ మనీ రావట్లేదు. సో ఎంత చేసినా మీరు దాని నుంచి ఏం మనీ ఎర్న్ చేయలేకపోతున్నారు. ఒక 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 స్టేజ్లో మీరు ఏం చేస్తారంటే అది పక్కన పెట్టేస్తారు, ఫ్లోలో వెళ్ళిపోతారు అంతే. సో అందుకే మనం ఏ స్కిల్ ఉన్నా కూడా, సో ఒక కామన్ సేయింగ్ ఉంటుంది, ఏది కూడా మనం ఫ్రీగా చేయకూడదు అని. సో నువ్వు ఏదైనా అడ్వైస్ చెప్పినా ఫ్రీగా చేయకు, ఏది ఫ్రీగా చేయకు అంటుంది. అలానే నీ స్కిల్ని ఎప్పుడు కూడా నువ్వు మానిటైజ్ కాకుండా ఉంచకు. సో దాంట్లో చాలా వేస్ ఉంటాయి. సో ఈ రోజుల్లో ఒకప్పుడైతే చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే మనకు సరైన ఆపర్చునిటీస్ ఉండవు మనం ఎంత సెర్చ్ చేసినా కూడా. బట్ ఈ సోషల్ మీడియా వరల్డ్లో, ఈ డిజిటల్ వరల్డ్లో ఆపర్చునిటీస్ లేవు అని చెప్తే అది నిన్నే ఫూలిష్గా అనుకోవాలి. సో ఆపర్చునిటీస్ అనేవి చాలా ఉన్నాయి. సో మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఎలా బిల్డ్ చేసుకునే ముందు నీ స్కిల్ ఒకటి తీసుకుందాం. ముందు నువ్వు జాబ్ చేస్తున్నావు, దాంతోపాటు నీకు చిన్నప్పటి నుంచి ఏదైనా ఒకటి ఇంట్రెస్ట్. సో రైటింగ్ అనుకుందాం, ప్రజెంట్ నువ్వు బాగా రాస్తావు, చిన్నప్పుడు బాగా కథలు రాసేది, నీ స్కూల్లో అందరు నిన్ను మెచ్చుకునేది, నువ్వు కాలేజ్కి వచ్చాక కూడా దాన్ని అలానే కంటిన్యూ చేసావు. బట్ దాని నుంచి నీకు ఎలా మనీ ఏం చేయాలో తెలియదు అంటే నీకు గైడెన్స్ లేదని, అంతేకాని దాని మీద అసలు వేసే లేవని కాదు. నువ్వు జాబ్ చేస్తున్నావు, ఫ్రీ టైంలో నువ్వు దాని మీద బ్లాగ్స్ రాయి. ఇప్పుడు బ్లాగ్స్ అనేది బాగా పాపులర్ అవుతుంది, ఎందుకంటే డిజిటల్ కంటెంట్ మొబైల్లో చదువుతున్నారు. నీకు ఇంకా కావాలంటే ఒక మంచి రైటర్ ఎలా అవ్వాలి అనే ఒక కోర్స్ చేయి, ఆన్లైన్లో పెట్టు. రైటింగ్ స్కిల్ ఉన్న వాళ్ళు చాలామంది చూస్తారు. ఇంకా కావాలంటే ఫ్రీలాన్సింగ్ చేయి. ఎవరికైనా కొంచెం మందికి రైటర్స్ కావాలి ఏదైనా కొన్ని వెబ్సైట్స్కి, వాళ్ళకి నువ్వు మెయిల్ రాయి, నువ్వు రాసినవన్నీ వాళ్ళకి పెట్టు, ఒక పోర్ట్ఫోలియోలా క్రియేట్ చేసుకో, వాళ్ళకి పెట్టు ఇలా నేను చేశాను అని చెప్పి. సో ఖచ్చితంగా నువ్వు నిజంగా నీకు అంత స్కిల్ ఉంటే నీకు ఆపర్చునిటీస్ తన్నుకొని వస్తాయి. బట్ ఏంటంటే నువ్వు ఎఫర్ట్ పెట్టాలి. నీకు కావాలి అనుకుంటేనే వస్తుంది ఈ రోజుల్లో ఏదైనా, ఎందుకంటే నీకు ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయో కాంపిటీషన్ కూడా అలానే ఉంది. ట్రూ. సో ఎవరైతే ప్రతిరోజు ట్రై చేస్తారో హజిల్గా వాళ్ళకే ఆపర్చునిటీస్ ఉంటాయి. అంతేకాని జస్ట్ బికాస్ ఆపర్చునిటీస్ ఉన్నాయని నువ్వు గమ్మన కూర్చోంటే నీ దగ్గరికి ఎవరు రారు. నువ్వే రీచ్ అవ్వాలి, నేను ఎక్స్పోజ్ చేయాలి. ఒకప్పుడు ఎక్స్పోజర్కి నెగిటివ్ వైబ్స్ ఉండేవి. అరే ఇతడు అన్నిటికీ ఓవర్గా చెప్పుకుంటాడు తన గురించి తాను, సో ఎక్కువ చెప్పుకుంటాడు తన గురించి, పొగరు, ఇలా యాటిట్యూడ్ ఇలా అనేవాళ్ళు. బట్ ఈ రోజుల్లో ఏంటంటే నువ్వు అలా చెప్పకపోతే నిన్ను మూర్ఖుడు అంటారు. నువ్వు ఒకటి అచీవ్ చేసావు, నీకు ఒక స్కిల్ ఉంది, అది నువ్వు సోషల్ మీడియాలో ఎక్కడ పెట్టలేదు అంటే దాని మీనింగ్ ఏంది, నువ్వు చాలా ఆపర్చునిటీస్ కోల్పోయావు ఆల్రెడీ. నువ్వు ఒక మంచి ప్రోగ్రామర్, నీకు బాగా ఏదైనా సాఫ్ట్వేర్లు అవన్నీ బాగా డెవలప్ చేసేయగలుగుతావు, అది నీకు తెలియదు. అది నీవు మంచి అని నీకు ఎలా తెలుస్తుంది? నువ్వు దాని గురించి ఎప్పుడూ అందరికీ చెప్తూ ఉండాలి. దాంతోపాటు సోషల్ మీడియాలో నీ అచీవ్మెంట్స్ అన్ని నువ్వు పోస్ట్ చేయాలి. కరెక్ట్. అప్పుడే నువ్వేంటో బయట తెలుస్తుంది, నీకు ఆపర్చునిటీస్ అనేది వస్తాయి. సో ఇది ఒక ఇన్కమ్. సో ఒక ఇన్కమ్ రైటర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో మీరు రీచ్ అవ్వచ్చు, మీరు బ్లాగ్స్ రాయొచ్చు, ఇలానే మీరు ఏ స్కిల్ తీసుకున్నా కూడా ప్రతి దాంట్లో కూడా మీకు ఆపర్చునిటీస్ అనేది ఉంటాయి. ఏ స్కిల్లో చెప్పండి. సో మీరు ఒక బాగా వీడియోస్ తీస్తారు, వ్లాగర్, మీరు బాగా వీడియోస్ చేస్తారు. సో దాంతో మీరు ఎన్నో ఆపర్చునిటీస్ ఉంటాయి. మీరు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు ఎర్న్ చేయడానికి, లేదా ఎవరికైనా ఒక వీడియో ప్రొడ్యూసర్గా మీరు జాయిన్ అవ్వచ్చు జాబ్గా. సో అలానే మీరే ఓన్గా దాన్ని సెల్ చేయొచ్చు, ఏమన్నా స్టాక్ ఫొటోస్ అని, స్టాక్ వీడియోస్ అని. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన స్కిల్తో మనం ఏ విధాలుగా ఎర్న్ చేయొచ్చు అనేది చాలామందికి తెలియదు. సో ఇప్పుడు సపోజ్ నా ఎగ్జాంపుల్ తీసుకుంటే, నేను కాలేజ్ అప్పుడు ప్రోగ్రామింగ్లో బాగా చేసేది. సో నేనేమనుకున్నాను, ఇది మనం టీచ్ చేయొచ్చు అనుకున్నాను. సో నేను అందుకని కోర్సెస్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఆ కోర్సెస్ చేయడం వల్ల నాకు మంత్లీ స్టేబుల్గా ఇన్కమ్ అనేది రావడం స్టార్ట్ అయింది. సో నాకు ఇది ఎలా తెలిసిందంటే నేను ఆల్రెడీ చేశాను. సో చాలా వరకు ఇంకొక విషయం ఏంటంటే అది మనం చేయగలమా అనే డౌట్తో ఆగిపోతాం. సో అలా కాకుండా ఒకసారి చేసి చూద్దాం, పోతే ఏముంది అన్నట్టుగా మనం ట్రై చేస్తే ఖచ్చితంగా ఎర్న్ చేయొచ్చు. సో అలానే ఇప్పుడున్న వాటిలో ఫ్రీలాన్సింగ్ అనేది ఈ కీవర్డ్ని మనం ఈ మధ్య రెగ్యులర్గా వింటున్నాం. సో ఇది ఎందుకు పాపులర్ అవుతుందంటే ఇప్పుడు ఎవరు కూడా పర్మనెంట్ జాబ్స్ మీద కంప్లీట్గా డిపెండ్ అయ్యి ఉండట్లేదు. ఫ్రీలాన్సింగ్ అంటే వర్క్ ఫ్రమ్ ఎనీవేర్, వర్క్ ఫ్రమ్ ఎనీ టైం. సో నువ్వు ఒక 2 hours వర్క్ చేసావు రోజుకి చాలు అనుకుంటావు. సో నీకు హవర్లీ పేమెంట్ అనేది వస్తుంది. ఇలా ఫ్రీలాన్సింగ్ సైట్స్ అనేది చాలా ఉంటాయి, ఫైవర్ అని, అప్వర్క్ అని, ఇలాంటివి చాలా పాపులర్ సైట్స్ ఉన్నాయి. ఓకే. దాంట్లో నీ పోర్ట్ఫోలియోతో నువ్వు అకౌంట్ రిజిస్టర్ చేసుకుంటే వర్క్ కావాల్సిన వాళ్ళు చాలామంది ఉంటారు.
ఇప్పుడు సపోజ్ ఒక ఇండివిజువల్ క్రియేటర్ని తీసుకుందాం. సో అతనికి వీడియో ఎడిటింగ్ అనేది చాలా ఇబ్బంది, ఎందుకంటే అతనికి ఇంకా చాలా పనులు ఉంటాయి. సో అప్పుడు అతను ఏం చేస్తాడు, వీడియో ఎడిటర్స్ కోసం బయట చూస్తారు. వీడియో ఎడిటర్ని జాబ్లా ఎవరు హైర్ చేసుకోలేరు, ఎందుకంటే అతనికి వచ్చేది కొంచెం. సో అలానే ఒక చిన్న వెబ్సైట్ అప్పుడే స్టార్ట్ అవుతూ ఉన్నారు, ఒక స్టార్టప్ అనుకోండి. సో వాడికి ఇనిషియల్ డేస్లో ఫుల్ టైం శాలరీస్ ఇచ్చి హైర్ చేసుకోవాలి, ఎందుకంటే వాడికి అంత వర్క్ ఉండదు. వాడికి కావాల్సిన కొన్ని హవర్స్ వర్క్, వీటినే మనం ఫ్రీలాన్సింగ్ అంటాం. సో అది ఏ స్కిల్లో అయినా కూడా, మీరు ఒక రైటింగ్ తీసుకోవచ్చు, డిజైనింగ్ తీసుకోవచ్చు, ఫోటోగ్రఫీ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, గేమ్ డెవలప్మెంట్, దేంట్లో అయినా కూడా ఫ్రీలాన్సర్స్ అనేది కావాలి. అంటే నువ్వు కంపెనీ ఇప్పుడు జాబ్ చేస్తున్నావు. సో మన నార్మల్గా ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ప్రకారం దేని ప్రకారం అయినా కూడా ఒక జాబ్ చేస్తూ ఇంకో జాబ్ చేయడం తప్పు, అంటే కానీ ఫ్రీలాన్సింగ్ చేయడం తప్పు కాదు, ఎందుకంటే అదొక కాంట్రాక్చువల్ బేసిస్, కాంట్రాక్ట్ కూడా కాదు, అది ఇండివిజువల్స్కి వర్క్ చేయడం అది. సో ఇప్పుడు నీ ఫ్రెండ్కి ఏదైనా నువ్వు ట్యూషన్ చెప్తావు. సో జనరల్గా మనం చిన్నప్పటి నుంచి మనకు తెలిసింది ఏంటంటే, అంటే ఒక ఈ డిజిటల్ ఎరా రాకముందు పార్ట్ టైం ఇన్కమ్ చేయాలంటే అందరూ చేసేది రెగ్యులర్గా ఏదైనా ట్యూషన్స్ చెప్పడం, లేకపోతే ఏదైనా ఇన్స్టిట్యూట్స్లోకి వెళ్ళి కోచింగ్ ఇవ్వడం. సో ఇవే చేస్తారు, అది కూడా ఒక టైప్ ఆఫ్ ఫ్రీలాన్సింగ్. సో అలానే ఇప్పుడు నువ్వు అది డిజిటల్లో ఎక్కువ ఆడియన్స్కి రీచ్ అవ్వచ్చు. సో ఆ ఫ్రీలాన్సింగ్లో వర్క్ అనేది నీకు అన్లిమిటెడ్, నీకు ఏ స్కిల్ ఉన్నా కూడా నువ్వు దాని మీద వర్క్ చేయొచ్చు. కొన్ని స్కిల్ అవసరం లేనివి కూడా ఉంటాయి, జస్ట్ టైం ఇవ్వాల్సినవి. ఓకే. సో బట్ మ్యాక్సిమం అందరూ చేసేది ఏంటంటే ఈ మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ అనేది అంటున్నాం. ఇన్కమ్ స్ట్రీమ్ అనేది ఏంటంటే, స్ట్రీమ్ అంటే అదొక కంటిన్యూస్ థింగ్. సో నీ స్కిల్ వల్ల నీకు కంటిన్యూగా ఇన్కమ్ రావాలి. అంటే ఇవన్నీ హై పేయింగ్ స్కిల్స్ అంటారా? హై పేయింగ్ అని చెప్పలేం, ఎందుకంటే మనకు వచ్చిన స్కిల్ అనేది హై పేయింగ్గా కాదా అనేది కంప్లీట్గా చెప్పలేం. సో ఒకటి లేదా రెండు హై పేయింగ్ స్కిల్స్ లేదా టెక్నాలజీ గురించి ఏదైనా? యా షూర్. ఒక్కటేంటంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఎరాలో ఉన్నాం కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ అనేది ఈ మధ్య మనం చూస్తున్నాం. సో కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ లేకుండా ఏ బ్రాండ్ లేదు ఇప్పుడు. అంటే ఆన్లైన్ ప్రెజెన్స్ లేదంటే దానికి ప్రెజెన్సే ఉండదు ఈ రోజుల్లో. సో ఇలాంటప్పుడు ఈ డిజిటల్ మార్కెటింగ్ స్పేస్లో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఒకటి సోషల్ మీడియా మేనేజ్మెంట్ నుంచి నువ్వు కంటెంట్ రైటింగ్ వరకు, సో వాళ్ళ గ్రాఫిక్ డిజైన్ చేయడం వరకు, ప్రతి ఒక్కటి ఆన్లైన్లో వాళ్ళ బ్రాండ్ని ఇంక్రీజ్ చేయడమే ఇన్ జనరల్ డిజిటల్ మార్కెటింగ్ అంటేనే. సో ఈ స్పేస్లో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. మెయిన్గా ఈ ఫ్రీలాన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇలాంటివి ఎక్కువగా ఫ్రీలాన్సర్స్ కావాలి. సో ఇప్పుడు వాళ్ళకు ఒక గ్రాఫిక్ డిజైన్ కావాలి, వాళ్ళకి ఒక పోస్టర్ ఒక డిజైన్ కావాలి ఒక చిన్న బ్రాండ్కి. దానికోసమని ఎవరు 1 month శాలరీ ఇచ్చి ఎంప్లాయీని హైర్ చేసుకోరు. సో ఒక ఫ్రీలాన్సర్ హైర్ చేసుకోవాలనుకుంటారు. నువ్వు ఆల్రెడీ డిజైనింగ్ అవన్నీ బాగా చేస్తావు, నీకు ఈ టూల్స్ వచ్చి లేటెస్ట్ టూల్స్, ఈ క్యాన్వా కానీ ఇవన్నీ చాలా ఫ్రీగా నేర్చుకోవచ్చు, ఎవరైనా చేయొచ్చు. సో నువ్వు అప్పుడప్పుడు ఇలా డిజైన్ చేస్తుంటావు, అది నువ్వు నీ ఇంట్రెస్ట్తో చేసావు. బట్ అవి నువ్వు వాళ్ళకి చూపించి, నేను ఇలాంటివి కొన్ని డిజైన్ చేశాను, సో మీకు కావాలంటే నన్ను హైర్ చేసుకోవచ్చు, నేను చేసి పెడతాను అంటే కంప్లీట్గా ఎవరైనా కూడా అలా మీ పోర్ట్ఫోలియో చూపించి వర్క్ ఇస్తా అంటే ఎవరైనా ఇస్తారు, ఎందుకంటే వాళ్ళకి అదే కావాలి కాబట్టి. ప్రాజెక్ట్ వైజ్ పేమెంట్స్ ఉంటాయి. ఎస్, అండ్ హవర్లీ బేస్డ్ కూడా ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్ చాలా చాలా సిస్టమ్స్లో. సో ఇది ఒక బెస్ట్ వే. డిజిటల్ మార్కెటింగ్ సైడ్ చాలా ఉంది, అన్లిమిటెడ్. నీకు వెబ్సైట్స్ బిల్డ్ చేయడం వచ్చు. సో ఈ రోజుల్లో వెబ్సైట్స్కి కోడ్ కూడా అవసరం లేదు. ఈ వర్డ్ ప్రెస్ అని చాలా CMS రిలేటెడ్ వచ్చాయి, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఈ రోజుల్లో సోషల్ మీడియా చిన్నపిల్లలు వాడుతున్నారు. సో వాళ్ళకి ఎవరు నేర్పించారు సోషల్ మీడియా వాడడం? అలానే ఇప్పుడు వెబ్సైట్స్ బిల్డ్ చేయడం కూడా ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు. కొంచెం ఆ టూల్తో నువ్వు ఎక్స్పెరిమెంట్ చేస్తే ఈజీగా నువ్వు అది నేర్చేసుకోగలుగుతావు. బట్ ఇలాంటివి చాలా హై పేయింగ్ స్కిల్స్. బట్ మనం ఇక్కడే మిస్ అవుతున్నాం. ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి, నేర్చుకోవడం చాలా ఈజీ, బట్ స్టిల్ మనం కొంచెం ఆ లేజీనెస్తో మనం ముందు ఆ స్టెప్ వేయలేకపోతున్నాం అంతే. సో మీకు ఇది స్టూడెంట్స్ కూడా చేయొచ్చు, దీనికి నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక స్టూడెంట్లోనే ఎక్కువ టైం ఉంటుంది స్కిల్ కాబట్టి. ఎస్, ఎందుకంటే ఫ్రీలాన్సింగ్కి క్వాలిఫికేషన్ అవసరం లేదు. నీ పోర్ట్ఫోలియో చూపి నువ్వు ఆల్రెడీ దీని మీద చేసావా, ఎంత స్ట్రాంగ్, అయిపోయింది, డన్. అంటే ఇంక జాబ్స్ కూడా అలానే ఉంటాయి. ఇప్పుడు డిగ్రీస్ అనేది మ్యాండేటరీ కాదు. అంటే ప్రజెంటే నాకు తెలిసే 18-19 ఇయర్స్లో అంటే కాలేజ్ డ్రాప్ అవ్వమని నేను చెప్పను, బట్ అప్పటి నుంచే ల్యాక్స్లో ఎర్న్ చేసేవాళ్ళు ఉన్నారు ఎంప్లాయీస్ కన్నా కూడా. చాలామంది ఫ్రీలాన్సర్స్ కానీ, కంటెంట్ క్రియేషన్స్ కానీ, డిజిటల్ మార్కెటర్స్ కానీ. ఇప్పుడు కంప్లీట్గా ఒక గేమ్ డెవలప్ చేశారు ఒక స్టూడెంట్, 18-19 ఇయర్స్ స్టూడెంట్. సో అతనికి ఆపర్చునిటీస్కి డిగ్రీ అవసరం ఉండదు. ఇప్పుడు ఏ కంపెనీ అయినా నీ డిగ్రీ చూపి అని అడగరు. నువ్వు ఇంత గేమ్ డెవలప్ చేస్తుంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళ ప్రొడక్ట్ సక్సెస్ అవ్వడం, కానీ వాళ్ళ డిగ్రీస్ ఎన్ని ఉన్నాయి, నీ క్వాలిఫికేషన్ ఏంటి, నీ ఏజ్ ఎంత అవసరం లేదు. సో హై పేయింగ్ స్కిల్స్లో ఒకటి ఇది డిజిటల్ మార్కెటింగ్, ఇంకొకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఈ రోజుల్లో అంటే AI అనేది ఒక మ్యాజిక్. ఒక 10 years ముందు ఇది ఇంకా చెప్పాలి మ్యాజిక్ కన్నా ఎక్కువ. ఒక 20 years ముందు దీని ఎగ్జిస్టెన్స్ని అందరూ డౌట్ పడేవాళ్ళు. బట్ మనం చూస్తుంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనం గూగుల్లో ఏం సెర్చ్ చేసినా మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఓపెన్ చేస్తే యాడ్స్ ఉంటాయి, అలానే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే యాడ్స్ ఉంటాయి, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే యాడ్స్ ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి. సో ఇదంతా AI పవర్. సో నీ మెయిల్స్ ఏం రావాలి, నీకు ఆటోమేటిక్గా స్పామ్ ఫోల్డర్లోకి వెళ్తాయి కొన్ని నీకు అవసరం లేనివి,
అవి ఎలా వెళ్తాయి? ఇట్స్ అ పవర్ ఆఫ్ ఏఐ. సో ఏఐ అనేది ఒక అన్బిలీవబుల్ సూపర్ పవర్ అనొచ్చు. సో మనం ఇప్పుడు సూపర్ పవర్స్ని ఎలా అనుకుంటామో చాలా వరకు హై లెవెల్ యూజర్స్కి ఏంటంటే అదొక మ్యాజిక్ గానే అనిపిస్తుంది. బట్ దీంట్లో ఉన్న డెప్త్ కానీ వెళ్ళి చూస్తే ఇది నిజంగానే మ్యాజిక్ అనిపిస్తుంది. ఓకే. బట్ ఈ స్కిల్ వైపు కానీ టార్గెట్ చేస్తే ఇంకో 10-20 ఇయర్స్ వరకు ఖచ్చితంగా నీ కెరీర్ చాలా బాగుంటుంది. ఓకే, దిస్ ఇస్ గోయింగ్ టు స్టాండ్ ఫర్ లాంగ్ పీరియడ్ డికేడ్స్. అండ్ 10-20 కూడా నేను ఒక ఇమాజినింగ్ నంబరే. ఇది ఖచ్చితంగా రూల్ చేస్తుంది ఫ్యూచర్గా. ఎందుకంటే నేను ఒక 8 ఇయర్స్ ముందేమో నేను ఏఐ గురించి ఫస్ట్ తెలుసుకున్నాను, అది నేర్చుకోవడానికి అలాగా. అప్పుడే నేను దీని అప్లికేషన్స్ ఏంటి అన్నట్టుగా నేను షాక్ అయ్యాను, ఇలా ఉంటాయి అప్లికేషన్స్ అని. ఇప్పుడున్న చూస్తే దానికి డబుల్ అయిపోయింది. అంటే ఎవ్రీ ఇయర్ దాని అప్లికేషన్స్ అనేది డబుల్ ట్రిపుల్ అవుతున్నాయి. అప్గ్రేడేషన్ నడుస్తూనే ఉంటుంది. ఖచ్చితంగా నువ్వు ఒక స్టూడెంట్ అయినా నీకు ఫ్యూచర్లో ఏ టెక్ నేర్చుకుంటే బాగుంటుంది, నీకు ఇప్పటికీ ఐడియా లేకుంటే ఇది ఒక చాలా మంచి టెక్ అని చెప్పొచ్చు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మన దేంట్లో అయినా కూడా ప్రీవియస్ డేటాని యూస్ చేసి ఫ్యూచర్ ఎలా ఉంటుంది చెప్పడం కంప్లీట్గా అంతే. సో ఇప్పుడు అది ఎప్పటి నుంచో ఉంది మనకు తెలియకుండానే. సో మనం ఎప్పుడు ఈ గ్రహణాలు వస్తాయి అవన్నీ చెప్పేవాళ్ళు. సో అది కూడా ఒక ఏఐ చెప్పాలంటే, కానీ అది మన సైడ్ ఏఐ. సో ఇప్పుడు ప్రజెంట్ కావాలంటే రెయిన్ఫాల్ ఎప్పుడు వస్తుందని ఎగ్జాక్ట్గా ఎలా చెప్తున్నాం అంటే అది కూడా వన్ టైప్ ఆఫ్ ఏఐ. సో బట్ అలాంటివి ఇప్పుడు టెక్నాలజీతో లింక్ చేస్తే అదొక కంప్లీట్ ఒక మ్యాజిక్ అంతే. ఇప్పుడు నువ్వు అరచేతిలోనే నువ్వు ప్రపంచాన్ని అంతా చూస్తున్నావు అంటే దాంట్లో ఎన్నో ఏఐ అప్లికేషన్స్ ఉన్నాయి. అది లేకుంటే ఇది పాసిబుల్ కాదు. చాలా మంచి మాట చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ ఇటువంటి కైండ్ ఆఫ్ న్యూ టెక్నాలజీస్ ఆర్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ బేసికలీ చెప్పాలి అంటే, విచ్ హ్యాస్ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ ఫ్యూచర్ ఉంటుంది. ఛాలెంజెస్ అలాగే ఉన్నాయి. సో ఈ ఛాలెంజెస్ని ఫేస్ చేయాలి ఈజీగా అంటే తప్పకుండా ఇటువంటి టెక్నాలజీస్ అండ్ స్కిల్స్ని నేర్చుకోవాలి. సో నేర్చుకునేందుకు చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అది ఇన్స్టిట్యూట్లో నేర్చుకోవచ్చా, ఆన్లైన్లో నేర్చుకోవచ్చా, అది అందరి ఇష్టం అది. సో బేసికలీ ఏంటంటే ఇటువంటి హై పేయింగ్ స్కిల్స్ తప్పకుండా నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. టు బీట్ ఇన్ఫ్లేషన్ అండ్ యూ హ్యావ్ అ లగ్జరీ లైఫ్. ఎక్సలెంట్. చాలా పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఇది. కెరియర్లు అందరి ఇట్ క్యాన్ బీ రెవల్యూషనైజ్డ్. లిటరలీ చెప్పాలి అంటే ఇట్ క్యాన్ రెవల్యూషనైజ్ అన్ ఇండివిజువల్స్ కెరియర్ టు అ సక్సెస్ఫుల్ పాత్. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.